కాబట్టి నేటికి ఒక మాట నోసుకొని చచ్చిపోతానయ్యా నేను లాభ ముందుకే నా కొడుకుని కోడదాన్ని తోలుకొని రాబోయ్యా నా ప్రాణనాథం కన్న బిడ్డ పేరు చెప్పింది గా కన్న తల్లి ప్రేమ చూడుండ్రి అవ్వలాలా నదా నా బిడ్డ వ్యర్థమేయకు తండ్రి నా బిడ్డను దూరం కొట్టకు నువ్వు మారులగ్గ వాడకు తండ్రి మారుమారం వచ్చి దాని మాటలు వేరే ఉంటది మరి ఆ యొక్క నా బిడ్డ వ్యర్థమవుతుంది నాదా అని ఎలనాడు అటువంటి భర్త చేతులు పెట్టిందమ్మా నాదా నేను వెళ్ళిపోతన్నా నది ప్రాణం పోతన్నది ఆనాడు భగవంతునికి ఇచ్చిన మాట నేను తప్పలేదు తండ్రి భగవంతుడు వచ్చిండు కాకి రూపాన వచ్చిండు నా యొక్క ప్రాణం తీసుకుపోతన్నాడయ్యా అబలేని బిడ్డలకు ఆపద ఎక్కువ అంటారు తండ్రి బాబు లేని బిడ్డలకు బాధలు ఎక్కువ అంటారు నా బిడ్డను వ్యర్థం చేయకు నా బిడ్డను దూరం కొట్టగా నీ కన్న తల్లి కలగల 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 కన్నీరు తీసుకుంటా భర్తలు చెప్పుతున్నది బామా సుశీల రాణి ఇది ప్రాణం పోతన్నదా దేవి ఓ బాబా ఏడవద్దు మన కొడుకును కలవరిస్తాన్నావు బాబా పట్ట మీద ప్రజలంతా వచ్చిండ్రు గాని మన కొడుకు రాలేదు మన కోడల్ని రాలేదు నా కొడుకు దగ్గరికి పోయి బాబా మన కొడుకును తోలుకోను అత్త మన కొడుకు ఎవరట్టున్నదమ్మా ఆ రాజు సత్యశీల రాజు కళ్ళ నిండా నీళ్లు కళ్ళకు అద్దుకుంటాయన్నాడు కలకల 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 కన్నీరు తీసుకుంటా కొడుకు ఉన్న మాలుకైనా నీకన్నా ఎక్కువ నాకు లేరు నా కొడుక సక్కదిన మహారాజా ఏం చేస్తున్నావు కొడుక పట్ట మీరు కలకల 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 కన్నీరు తింటున్నారు తల్లి ప్రాణం పోతున్నది తల్లి జీవనం పోతున్నది అయ్యా కొడుక తల్లి జీవనం పోతున్నది తల్లి ప్రాణం పోతున్నది నిన్ను కలవరిస్తుంది కొడుక నీ ముఖం చూసుకొని నీ తల్లి ప్రాణం పోతుందట కొడుక నీ యొక్క తల్లి కలవరిస్తుంది రారా నీ యొక్క ఆఖరి మాట నోచుకొని ఆఖరితో మాట మాట్లాడి ప్రాణం తీసుకుంటుందట నీ భార్యను తోలుకొని రారా పోదాం చెల్లెని చేతిలో పట్టు కొడుక మరి కన్న తండ్రి వరటోడు ఓ అయ్యా నా కొడుక మీ అవ్వ ప్రాణాన్ని కప్పుకొని పొలం తెచ్చుకున్నది కాబట్టి కొడుక ఇయ్యాల ప్రారంభమవుతున్నది నీ భార్య రమదేవుని తోలుకొనస్తే నీ భార్యతోని మాట్లాడి నీతోని మాట్లాడి వస్తున్నానే కొడుకు గుండెలకు పిల్లలు ఇప్పుడే నా భార్య వేడిపోతున్నా అని రమాదేవి వేడికి ఇప్పుడు పోయి మీ అత్తమ్మ నా తల్లి చచ్చిపోతుందాట సావు ముందుకు మన తోని మాట్లాడి చచ్చిపోతుందాట చెప్తానా అని తోలుకొని వస్తానా అని భార్య రమాదేవి వేడికి వస్తున్నాడు సక్కశీలరాజు అయ్యో భార్య వేడిపోతున్నాని అప్పుడు వాడి వీళ్ళ ఎత్తుకున్నాడమ్మా అయ్యో రమ రామ రమ రామ రమ రామ అయ్యో నా కట్టం చూడు నా ఏడుపు నొక్కలేదు దాని నిద్ర చూడు
రమా రొగలు చూడే దాని మబ్బు చూడు అదే మరి కారం పెట్టి రొగలు అనుకో మంచిగా ఇది మాత్రం మంచిగా మంచిగా మీరు ఎవరో కానీ మీ మాట నాకు చింతాకు అందమర్థం అయితే లేదు రో దేవుడో నా రాములా నేను ఎవరిన కాదు నేను వచ్చింది నీ యొక్క భర్త నచ్చిన నాకు బడితేడ పాడుపడ్డది బడితే నాకు భర్తలు దిక్కు లేకనే టెంటు గుందలకు లైట్లు కట్టుకున్నది అదూరో పడితే మారితే బాబడితే లేదమ్మా నేను నచ్చినవన్నీ నీ నీ మొగం నచ్చిన అంటున్నా నాకు మొగరమేడ పాడుపడ్డది మొగరమో మొగురం నాగేష్ నా ఇంటి ముంగడ నాకు 4 మొగరాలు ఉన్నాయి అందులో ఏ మొగరం అనుకుందురో మొగరమో మా నాగేష్ మొగరము భర్త అంటే నాకు అట్ట మొగండి అంటే నాకు ఇట్లా లేదమ్మా నీ పురుషుడు నచ్చిన అన్నా నాకు పులుసేడ పాడుపడ్డది పులుసో పులుసో నా పులుసు పురుషు నాకు ఎక్కడేం కూరగాయలు దిక్కు లేక 4 బుడ్డ వరకలు తెచ్చుకొని అందులో 1/2 కిలో బెండకాయలు వేసుకొని నేను పులుసు పెట్టుకున్న పులుసు పాడుగా కంప కంప గుడ్డు గుడ్డు పులుసు తీసుకుపోయి సైడ్ మార్ల వార వచ్చి గంట స్నానం చేసి జిట్లే కూర్చున్నది అదూరో చేసేటట్టుంది ఆయన చేసేదాకా లేదమ్మా నేను వచ్చినవాన్ని గవాన్ని మాట్లాడక కానీ నీకు నేను పత్తి నచ్చినను అన్నా నాకు పత్తి ఎడపాడు పడ్డది పత్తో నా పట్టు పట్టు నా పత్తి నా 12 ఎకరాల సేన్ల నేను పత్తి పెట్టుకున్నా 12 ఎకరాలు ఎవరు ఉండేది అంకుస్వరం ఈ అంశాపురం కాడ ఒక్కనా సెల కూడా పత్తిత్తులు పెట్టరాలి ఒక్కనా అక్క కూడా పత్తి కలవ రాలేదు ఒక్కనా సౌది కూడా పత్తి ఎర్ర రాలేదు నేను ఒక్కదాన్నే పెట్టుకున్నా ఒక్కదాన్నే వీక్కున్నా ఏం పెట్టుకున్నా పత్తిత్తులు పెట్టుకుని అందులో గడ్డి వీక్కున్నా నా 12 ఎకరాల పత్తికి 120 బస్తాల మందు వేసుకున్నా 20 లీటర్ల మందు పట్టుకొని పోంగ నాగేసు చూసిండు పిల్ల మందు డబ్బా నువ్వేడ మోత్తవన్నాడు నా 12 ఎకరాల పత్తికి ఆయన మందు స్ప్రే చేసిండు ఇక నా పత్తికి ఆయన మందు స్ప్రే చేసిన కాంచెలు నా పత్తి గుబురు గుబురు పెరిగింది గుత్తుల గుత్తులు వేసింది ఈ అద్దాలు పెట్టుకున్న ముసలవ్వని చూసినట్టు నా పత్తి వలిగింది ఈ ఊళ్ళో 650 మంది కైకిలలో పెట్టి నా పత్తి ఏరిపియంగా నాకు 1/2 కిలో పత్తి వెళ్ళింది 12 ఎకరాల భూమి లోపల 1/2 కిలో పత్తి మళ్ళా నాగేసి పెట్టిన మందు 650 మంది ఇక 1/2 కిలో పత్తిని ఏ బీటీ కొట్టాలి నాని ఎవలాడ సేటుకు నేను పోను వేసిన సేటు 6 లారీలు 3 యాళ్ళు అనిపించిండు ఆ బండ్లల్లో నా పత్తి దొక్కుకొని ఎవలాడ బీట్లోకి వరకల్లా రాత్రి 12 అయింది అమావాస్య చీకటి ఆ సేటు ఒక్కడే ఉన్నాడు ఆ కరెంటు కన్ను మూసింది సేటు నా 1/2 కిలో పత్తిని తీసుకున్నాడు పిల్లని పత్తి మెత్తగా ఉందా అని కొరికి చూసిండు పత్తి గింజ కట్టుకు అంటుంది అంటలేదు కొరికి చూసిండు నీ పత్తి తెల్లగా ఉందన్నాడు ఆ సేటు నా 1/2 కిలో పత్తి తీసుకున్నాడు సేటు తక్కట్ల పెట్టుకున్నాడు ఆ సేటుకి 2 కిలోల బాట్లు 2 ఉన్నాయి అతని బాట్లతోటి నా 1/2 కిలో పత్తి చూసుకొని 6,70,000 ఇచ్చిండు పత్తో నా పత్తి నాగేశన్న పత్తిని చూసి ఇచ్చినట్ట రేటు దీన్ని చూసి ఇచ్చినట్టు ఎట్లయితే ఇంద్రబాడుకు ముచ్చట 6,70,000 ఎట్లా వస్తాయి రాత్రి కరెంటు గట్ట
కరెంట్ ఈ పైసలు ఎంత అయిపోయి అందరు ఎత్తారు ఈ దగ్గర సంవత్సరం విగ్రహాన్ని ఉండాలి ఈ పన్న గట్టి ఉండాలి అక్సప్రో సంవత్సరం అనగానే బాత్రూమ్ డోర్ అబ్బా బాత్రూమ్ డోర్ అంత మంది అవుతుందా అంతగానో రేటు ఉంటుంది దానికి నువ్వు పెట్టియాలే నువ్వు పెట్టించలే కదే అయితే కానీ నీ సప్పుడు నీకే నా సప్పుడు నేను నా తల్లి చచ్చిపోతుందట ఎవరు మీరు ఎవరు అర్థమైతే లేదా నీ హస్బెండ్ నచ్చిన ఎవరే ఇల్లు వచ్చిన చూడు మంచిగా చూడు కానీ నాగేస్తుంది చూడకు నా కొంప అన్న నా కొంపకి ఎసరు పెట్టరు జర అవి నాగేశ్వర ఎవరు వచ్చిన వాళ్ళు జర కథ అయిపోయాక అట్లే ఉండు అయిపోయాక నీకు అప్ప అయిపోతా కానీ నువ్వు ఇప్పుడైతే ఎసరు పెట్టు అచ్చేటవా నన్నక పని చూస్తున్నావు అక్కడ ఎన్ని వేసి ఒక్కొక్కరు ఇప్పుడే గొద్దెలు కాదురా బాడకవులు గోళీలు నా మగడు వచ్చిండు ఇప్పుడేస్తారా పైసలు రోగులేదా కాంటకొట్టలా ఎవరు ముట్టాడు సీసకమ్మలను పట్టుకొచ్చిన నేను బాగా వాడతాను ఏం చేస్తే సినిమా గట్ల కాదమ్మా నేను వచ్చినవని నీ భర్తను నీ మొగను గమని బంధు కాదు నా యొక్క తల్లి జన్మనిచ్చిన తల్లి కొడుకు తోడ బిడ్డ కావాలని నీకు ఆడిబిడ్డని కన్నది నాకు తోడ ఉట్ట చెల్లిని కన్నది మంది ముఖం చూడద్దు నా కొడుకు కోడలని చేతుకు రాకిడి కట్టడానికి కూరళ్ళు కడప ఒకవేళ ఇల్లు కడితే కడప పెట్టడానికి ఆడిబిడ్డ లేదా అని నన్ను కన్నా నా తల్లి భగవంతుని వెప్పించుకోవాలి నాకు చెల్లి ఉండాలి నీకు ఆడిబిడ్డ ఉండాలని ఉండాలని నాకు చెల్లె ఉట్టుడు ఆచం లేదు నా తల్లి ప్రాణం పోతుందట ప్రాణానికి ఒప్పుకొని పొలం తెచ్చుకుందాట ఎందుకంటే నా తల్లి రావ ముందుకే నీతోని నాతోని ఆఖరి ముచ్చట ఒక కోరిక మాట్లాడి నా కొడుకుతోని నా కోడలతోని మాట్లాడి చచ్చిపోతాని చెప్పిందట నిన్ను నన్ను రమ్మన్నదట నన్ను నా తండ్రి వచ్చి ఆడబిడ్డని చేత పట్టుకోమన్నాడు నీ దగ్గర దూరిచ్చాడు మన ఇద్దరం గడిచిపోయి అవమక్కలు చూసుకోవాలి పొలంతా సావ ముందుకు అయితే నాకు ఆడిదుడ్డే పుట్టిందా ఆడిబిడ్డ ఆడిదుడ్డే కాదు అందరు వీడు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు చచ్చిపోతుంది ఇంటూరు దగ్గరికి వచ్చింది నీ పతాను కొర్రాయి పెడతారు అయితే పెట్టింది మామబాబు అటు పెడుతుంది కుర్రాయి అయితే మా అత్త చచ్చిపోతుంది కాబట్టి నీ చెల్లెని ఎత్తుకొని అత్త దగ్గర పోదాం గట్ల గట్ల పోవాలి నీ చెల్లెని రాదుకుందాం అంటావు సాదుకోవాలి మరి కాలిస్తుందో అమ్మ